హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ న్యూస్. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే వెరీ వెరీ గుడ్ న్యూస్ నేనైతే ముందుకు అయితే వచ్చాను. ఏంటి అంటే ఎయిమ్స్ 2024 నుంచి అయితే అకాడమిక్ ఇయర్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి. సో ఏది బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్. సో అవి డీటెయిల్స్ అయితే మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే చాలా మందికి ఎయిమ్స్ గురించి తెలియదు కాబట్టి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. సో వాళ్ళందరికీ ఏంటి అంటే ఫ్రెండ్స్, హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డ్రీమ్ అనమాట. ఎందుకంటే లైక్ ఫ్రెండ్స్, మీరు డ్రీమ్ అనేది ఎంత హైగా పెట్టుకుంటారో మీరు కూడా అచీవ్ చేయడానికి అందులో ఇప్పుడు మీ డ్రీమ్ అనేది ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర ఉందనుకోండి, ఆరో మార్క్ ఎడ్జ్ దగ్గర. సో మీ డ్రీమ్ అక్కడ ఉంటే అట్లీస్ట్ మీరు ఇక్కడి వరకైనా ట్రై చేస్తారేమో, ఇక్కడి వరకు లేదా ఇక్కడి వరకు లేదు, అసలుకి ఇంత పెద్ద డ్రీమ్ లేదు అంటే చిన్న డ్రీమ్ ఉంటే ఇక్కడ వరకే చేస్తారు. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే సో డ్రీమ్స్ అనేవి హైగానే పెట్టుకోండి, వీటిని అచీవ్ చేసుకోనికి కూడా హైగానే ప్రయత్నించండి. సో ఎయిమ్స్ అనేది మీరు ఎక్కడనో ఢిల్లీలో ఉంది, మాకు వస్తుందా రాదా అంటే అట్లా కుదరదు. సో తప్పకుండా మీకు కూడా అందులో ఛాన్స్ అయితే ఉంటుంది. సో రానికి ఆస్కారం అయితే ఉంటుంది, వస్తుంది కూడా. వచ్చినాక మీరే అనుకోవచ్చు వావ్ నాకు వచ్చింది అనేసి. సో నేనేదో ఇది జస్ట్ క్యాజువల్గా ఏదో వ్యూస్ కోసం చెప్పట్లేదు ఫ్రెండ్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ చదవట్లేదు లోకల్లో, అంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చదవట్లేదు. సో హైగా మొత్తం నేషనల్ లెవెల్లో ఎక్కడైనా మధ్యప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, అండ్ ఢిల్లీలో కావచ్చు, అండ్ పంజాబ్లో కావచ్చు, సో ఇటువంటి ఏరియాస్లో మొత్తంగా చదువుతున్నారు. సో అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో స్టేట్ మారితేనే మీ లైఫ్ కూడా మారుతుంది, మీ డ్రీమ్స్ కూడా మారుతాయి. సో ఫర్ దట్ మీ డ్రీమ్స్ అనేవి హైగానే పెట్టుకోండి, ఎయిమ్స్ కోసం అయితే అప్లై చేసుకోండి. అండ్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుని మిస్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పారామెడికల్ అండ్ బీపీటీ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కూడా చేయవచ్చు. సో ఫర్ దీస్ అప్లికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. సో అవేంటో నోటిఫికేషన్ మొత్తం చూసేద్దాం. సో అంతకంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎయిమ్స్ అంటే తెలుసు కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇందులో మొత్తం టోటల్గా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఆల్ ఓవర్ త్రూ అవుట్ ఇండియాలో 16 కాలేజెస్ అయితే ఉన్నాయి అండర్ ఎయిమ్స్లో. సో ఇందులో కనుక మీకు మీరు కనుక బీఎస్సీ నర్సింగ్ చేసి బయటకు వస్తే కనుక మీకు స్కోప్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ జాబ్స్ రావడం కాదు, మీకు వచ్చే శాలరీ కూడా సో కంపేర్ టు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మన లోకల్లో చేసినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సో వాళ్ళకి ఈక్వల్గా వస్తుంది. సో చూసుకోండి, టోటల్గా వచ్చేసి 16 కాలేజెస్ అయితే ఉన్నాయి త్రూ అవుట్ ఇండియాలో. సో ఇందులో ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ కోసం మనం ఎవరైతే అప్లై చేయబోతున్నారో సో దీనికి కేవలం గర్ల్స్ మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనకి బీపీటీ కావచ్చు, పారామెడికల్ సైన్స్ ఉన్నాయి కదా, సో వీటికి గర్ల్స్తో పాటు బాయ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అండ్ ఏజ్ క్రైటీరియాకి వచ్చి చూసినట్టయితే 2007 తర్వాత ఎవరైతే బోర్న్ అయ్యారో సో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో యాజ్ ఆన్ టుడే అంటే 17 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మరో విషయం ఫ్రెండ్స్, ఈ విషయం అయితే చాలామందికి తెలియదు కాబట్టి సో అందరైతే ప్లీజ్ మీరైతే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. సో ఇట్లాంటి కొత్త కంటెంట్ మీ ముందుకైతే తీసుకొనడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎయిమ్స్ యొక్క వెబ్సైట్. సో ఇందులోకి అయితే వెళ్ళండి, aimsexams.ac.in అనేసి ఉంది కదా. సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఆ లింక్పై క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, అలానే కిందకైతే స్క్రోల్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎయిమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కింద వచ్చి చూసినట్టయితే మనకి ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా. సో ఇందులో ఉన్నటువంటి సెకండ్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, అడ్మిషన్ నోటీస్ ఎయిమ్స్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కోర్సెస్ అనేసి. దీనిపై అయితే క్లిక్ చేయండి, మీకు అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వన్స్ మనకు ఒకసారి నోటీస్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ సో ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్ సెక్షన్ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది నోటిఫికేషన్ కాబట్టి పూర్తిగా అడ్మిషన్ నోటీస్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్ అండ్ ఎంఎస్సీ సంథింగ్ అలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఒక విషయం అయితే చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ for basic registration followed by generation of code and final registration for entrance examination leading to admission for subject cited above courses in below mentioned schedule. So something అదొకే పక్కన పెట్టాల్సింది. ఏంటి అంటే మనకి సో ఇప్పుడు ఈ షెడ్యూల్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఇక్కడ 3 కేటగిరీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి ఏంటి అంటే సో ఫర్ బేసిక్ రిజిస్ట్రేషన్స్ అనేసి, సెకండ్ జనరేషన్ ఆఫ్ కోడ్ అనేసి, అండ్ నెక్స్ట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేసి.
సో 3 సెక్షన్స్ అయితే ఇచ్చారు, 3 సెక్షన్స్. సో మీరు అనుకోవచ్చు, అన్నా బ్రో మాకు మరి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయిపోతుందా, మా రిజిస్ట్రేషన్ అయిపోయినట్టేనా అనేసి మీరు అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే అప్లికేషన్స్ అనేది ఇది 3 విధాలుగా ఉంటుంది. సో మనం జనరల్గా చేసేటటువంటి అప్లికేషన్ కాదు. సో 3 టైమ్స్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫర్ బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే PAAR ఫర్ బీఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు. సో దేనికైనా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటికి సో సమ్ డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్ లోపే బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో అది ఎప్పుడు అంటే సో 5th March 2024 అంటే మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు. సో నిన్న నైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అందుకే నేను ఈరోజు మార్నింగ్ అయితే మీకు అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో నైట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి సో నైట్ నుంచి అనుకోండి, సో మనకి 6th March నుంచి స్టార్ట్ అయింది సో అప్లికేషన్స్. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి చూసినట్టయితే మనకి 4th April 4th వరకు 5 PM వరకు అయితే బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో నాట్ ఫైనల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, జనరేషన్ కోర్స్ జనరేషన్ చేయడం కావచ్చు. అది కాదండి, గుర్తుపెట్టుకోండి, మనకి ఓన్లీ బేసిక్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూడండి బేసిక్, ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అయింది కదా, సో అది మాత్రమే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్న తర్వాత మనకైతే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కోడ్ సారీ. సో ఇక్కడ మనకి జనరేషన్ ఆఫ్ కోడ్ ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్కి కొంచెం కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ కోడ్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే కోడ్స్ ఎప్పుడు జనరేట్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూడండి, March 12th నుంచి సో April 12th వరకు అంటే 1 month టైం. సో దీనికి ఇప్పుడు మళ్ళీ మీరు అనుకోవచ్చు, సో బేసిక్ రిజిస్ట్రేషన్ ఇది ఒకేసారి చేసుకోవచ్చు కదా. సో లైక్ అది కూడా మాట్లాడదాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కోడ్స్ జనరేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ March 12th నుంచి సో April 12th వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్. ఫైనల్ రిజిస్ట్రేషన్ అంటే పేమెంట్ చేయడం కావచ్చు, సిటీస్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. సో అలాంటిది ఉంటుంది కదా ఎగ్జామినేషన్ కొరకు. సో అది ఎప్పుడు అంటే ఫ్రమ్ March 12th నుంచి సో నెక్స్ట్ April March వరకు. సో April March వరకు సేమ్ యథావిధిగా జనరేషన్ ఆఫ్ కోడ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామో సో ఫైనల్ రిజిస్ట్రేషన్ కూడా అప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అనుకోవచ్చు, సో అన్న మేము మరి ఇప్పుడు బేసిక్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎలా అంటున్నాం, సో బేసిక్ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే కోడ్ జనరేషన్ ఆఫ్ కోడ్స్ కావచ్చు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఫీ పేమెంట్ అంటే థర్డ్ స్టెప్ కావచ్చు. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 స్టెప్స్ ఒకేసారి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి చేసుకోవచ్చు కదా అన్న, బాగుంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. సో అలా చేసే అప్లికేషన్ తీసుకోదు, అన్ని మళ్ళీ రిజెక్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎయిమ్స్ వాళ్ళు ఊరికనే పెట్టారు కదా. సో ఏదో ఉంటేనే కొంచెం ఆలోచించండి, ఏదో ఉంటేనే మనకైతే లైక్ ఈ 3 స్టెప్స్ అయితే అలౌట్ చేస్తారు. ఈ 3 ఫస్ట్ స్టెప్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఏంటి అంటే పూర్తిగా చూడండి, ఇప్పుడు మనకి బేసిక్ రిజిస్ట్రేషన్కి 6th March నుంచి April 4th వరకు అయితే టైం ఇచ్చారు కదా. సో ఇది ఎందుకంటే సో మళ్ళీ ఇక్కడ కూడా చూడండి క్లోజింగ్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ కోర్స్ అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్కి అండ్ బేసిక్ రిజిస్ట్రేషన్కి టైం గ్యాప్ చూడండి. 4th Aprilకి ఇది క్లోజ్ అయిపోతే 12th Aprilకి బేసిక్ అండ్ జనరేషన్ ఆఫ్ కోర్స్ అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే 8 days అయితే ఉంది కదా. 8 days డిఫరెన్స్ ఎందుకంటే సో ఫర్ వెరిఫికేషన్ అండి. సో మనం పెట్టే సర్టిఫికేట్స్ కావచ్చు, సో అవన్నీ అయితే వాళ్ళు వెరిఫై చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి 7 to 8 days అయితే పడుతుంది. సో అందుకోసమే వాళ్ళు టైం గ్యాప్ తీసుకొని అయితే సో ఉంటున్నారు. సో అందుకోసమే ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే టైం ఒక 1 week తర్వాతే జనరేషన్ కోడ్ జనరేట్ చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది కూడా మీరు ఇప్పుడు కోడ్ జనరేషన్ అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఒకేసారి చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ రిజిస్ట్రేషన్ అండ్ ఈ 2 స్టెప్స్ అనేవి సో డిఫరెంట్గా చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇదైతే పూర్తిగా చాలా మందికి తెలియదు విషయం. ప్లీజ్ షేర్ అయితే చేయండి. అండ్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ నేను ఇద్దరితో క్లోజ్ అయితే చేస్తున్నాను. సో మీకు కనుక అప్లికేషన్ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఐ విల్ మేక్ అన్ అప్లికేషన్ వీడియో నెక్స్ట్ మళ్ళీ నేనైతే మీకోసం అయితే అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. సో ఫర్ దట్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే నాకు అలా అయితే తెలుస్తుంది కదా మీరు చూస్తున్నారు, మీకు అప్లికేషన్ కావాలి అనేసి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్.